students, welcome to our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 2 రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 2C లో ఉన్న ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1, 2 అండ్ 3 గురించి నేర్చుకుంటున్నాం. మీకు నెక్స్ట్ వీడియోలో సెకండ్ రోమన్ లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 1, 2 ఉంటాయి. సో ఈ వీడియో లాస్ట్ లో మీకు ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ ఈ టోటల్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ వీడియోస్ ప్లేలిస్ట్ సో అండ్ మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సెకండ్ రోమన్ లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 1 అండ్ 2 ఈ వీడియో లాస్ట్ లో మీకు నెక్స్ట్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియల్ ఫంక్షన్స్. సో ఇక్కడ మనకి కొన్ని ఫంక్షన్స్ ఇచ్చారు, వీటికి మనము డొమైన్ అండ్ రేంజ్ రాయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ మనకి మోడ్ వాల్యూస్ అంటే ఏంటిది అనేది తెలియాలి. సపోజ్ నేను ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 1 అని తీసుకున్నాను అనుకోండి, మోడ్ 1 వచ్చేసరికి మనకి 1 అవుతుంది. ఈ మోడ్ లో మనకి నెగిటివ్ వాల్యూస్ ఉన్నా ఆర్ పాజిటివ్ వాల్యూస్ ఉన్నా కానీ మనకి పాజిటివ్ వాల్యూసే వస్తాయి. సపోజ్ నేను ఎక్స్ ప్లేస్ లో ఇప్పుడు -1 తీసుకున్నాను అనుకోండి, మోడ్ ఎక్స్ కదా, సో మోడ్ -1 ఈక్వల్ టు, సో మోడ్ లో మనకి నెగిటివ్ వాల్యూ ఉన్నా కానీ ప్లస్ వాల్యూ వస్తుంది. అంటే మనము పాజిటివ్ వాల్యూ ఇస్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది, నెగిటివ్ వాల్యూ ఇచ్చినా కానీ మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇది మోడ్ కి ఇన్సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటే మనకు పాజిటివ్ వస్తాయి. సో ఇక్కడ మనకి మోడ్ కి అవుట్ సైడ్ నెగిటివ్ వాల్యూ ఉంది, సో మైనస్ ఆఫ్ మోడ్ ఎక్స్ అని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు నేను సపోజ్ ఎక్స్ వాల్యూ అనేది 1 తీసుకున్నాను అనుకోండి, మైనస్ ఆఫ్ మోడ్ 1 ఈక్వల్ టు, సో మైనస్ ఆఫ్ మోడ్ 1 వాల్యూ 1 అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సపోజ్ నేను ఎక్స్ వాల్యూ అనేది -1 తీసుకున్నాను అనుకోండి, మైనస్ ఆఫ్ -1, ఈ మైనస్ వచ్చేసరికి ఇక్కడ మీకు గివెన్ క్వశ్చన్ లో ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం -1 తీసుకున్నాం కాబట్టి ఈ -1 అనేది మోడ్ కి ఇన్సైడ్ వస్తుంది. సో దట్ ఈక్వల్ టు మైనస్ మోడ్ ఆఫ్ -1 అంటే 1. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా అర్థం కావాలి. మోడ్ కి ఇన్సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటే పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో మోడ్ కి అవుట్ సైడ్ మీకు మైనస్ ఉన్నట్లయితే మీరు పాజిటివ్ ఇచ్చినా కానీ నెగిటివ్ ఇచ్చినా కానీ మనకి ఆన్సర్ అనేది నెగిటివ్ లోనే వస్తుంది. సపోజ్ ఎక్స్ వాల్యూ ఇప్పుడు నేను 2 తీసుకున్నాను, మైనస్ ఆఫ్ 2, సో దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మోడ్ 2 వాల్యూ 2. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ నేను -2 తీసుకున్నాను అనుకోండి, మైనస్ ఆఫ్ -2, సో ఈ మైనస్ మీకు గివెన్ క్వశ్చన్ లో ఇచ్చింది, ఎక్స్ వాల్యూ -2 మనం ఇన్సైడ్ రాసింది, మైనస్ ఆఫ్ మోడ్ ఆఫ్ -2, సో +2 అవుతుంది. బిఫోర్ మైనస్ ఉంది కదా, మైనస్ రాయండి. సో మోడ్ కి బిఫోర్ మీకు నెగిటివ్ వాల్యూ ఉంటే కంపల్సరీగా నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్స్ వాల్యూస్ పర్టికులర్ గా ఇవి తీసుకోమని ఏం చెప్పలేదు. సో ఎక్స్ వాల్యూస్ మనము ఇన్ఫైనైట్ నెంబర్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం డొమైన్ రాస్తున్నాము. డొమైన్ లో మనకి ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ మీరు ఏం తీసుకున్నారు అనేది చూడండి. ఎక్స్ వాల్యూ నేను 1 తీసుకున్నా, -1, 2, నెక్స్ట్ 3, -3, ఆర్ ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నా కానీ మైనస్ ఆఫ్ మోడ్ 0 దట్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. సో ఎక్స్ వాల్యూస్ ఇక్కడ మీరు 0 తీసుకోవచ్చు, పాజిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు, నెగిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు. సో ఈ వాల్యూస్ అన్నిటికీ మనము రియల్ నెంబర్స్ అని రాసుకోవచ్చు. అంటే డొమైన్ వచ్చేసరికి మనకి R అవుతుంది. సో ఎందుకంటే ఈ డొమైన్ లో మనం నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్, 0 అన్ని వాల్యూస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ రేంజ్ రాస్తున్నాము. రేంజ్ చూడండి, ఇక్కడ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అని, రేంజ్ లో ఎక్కడ మీకు పాజిటివ్ వాల్యూ అనేది రాలేదు. వస్తే 0 వస్తుంది లేదా నెగిటివ్ వాల్యూస్ వస్తుంది. ఈ f(x) ని మనము y అని తీసుకుంటాం కాబట్టి మైనస్ ఆఫ్ మోడ్ x వచ్చేసరికి మనకి y వాల్యూ అవుతుంది. సో ఇవి మనం సబ్స్టిట్యూట్ చేసినవి, ఇవి మనం ఓన్ గా తీసుకొని వాల్యూస్ ఇచ్చినవి ఎక్స్ వాల్యూస్, మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఇవి మనకి y వాల్యూస్ అవుతాయి. ఓకే, సో ఇవి మొత్తం వచ్చేసరికి మనకి ఎక్స్ వాల్యూస్. సో అండ్ సో అని ఇక్కడ మీరు ఎన్ని వాల్యూస్ అయినా కానీ తీసుకోవచ్చు. ఎన్ని వాల్యూస్ తీసుకున్నా కానీ మనకి నెగిటివ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. వస్తే 0 వస్తుంది ఆర్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో రేంజ్ కి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తారంటే -∞. నెగిటివ్ వాల్యూస్ మనకి ఎండింగ్ నెంబర్ అనేది తెలియదు కాబట్టి ఇన్ఫినిటీ రాసుకుంటాము. ఇవన్నీ నెగిటివ్ కాబట్టి -∞. అలానే నెక్స్ట్ ఇక్కడ 0 కూడా ఈక్వల్ అవుతుంది, అంటే 0 కూడా ఇన్క్లూడ్ అవుతుంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ ఇవ్వాలి.
అండ్ ఇక్కడ మనకి నెంబర్స్ అనేవి పర్టికులర్గా తెలియదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ ఇవ్వాలి. ఓకే, సో ఇది ఎలా రాసాము అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ డొమైన్ వచ్చేసరికి మనకు 6 అవుతుంది, రేంజ్ వచ్చేసరికి నెగటివ్ నెంబర్స్ అండ్ 0 ఇంక్లూడ్ అయింది. 0 ఇంక్లూడ్ పర్టికులర్గా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి వై వాల్యూ ఉంటుంది కాబట్టి ఏ వాల్యూ అయినా రావచ్చు. సో -∞. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూడండి. మనకి √9 - x² ఇచ్చారు. స్క్వేర్లో రూట్లో ఏదైనా వాల్యూ ఉంది అంటే అది మనకి ఎప్పుడు 0కి ఈక్వల్ అన్నా అవుతుంది ఆర్ పాజిటివ్ అయినా అవుతుంది, కానీ నెగిటివ్ అవ్వదు. ఓకే, సో ఈ పాయింట్ వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్. రూట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 0 ఆర్ పాజిటివ్. సో రూట్లో ఇన్సైడ్ ఏదైతే వాల్యూ ఉందో ఇది మనకి 0కి ఈక్వల్ అన్నా అవుతుంది ఆర్ పాజిటివ్ అయినా అవుతుంది కాబట్టి సో 0కి ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ ఈక్వల్ టు సింబల్ రావాలి. అలానే గ్రేటర్ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రావాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ కండిషన్ నుంచి ఫస్ట్ మనము మైనస్ని కామన్ తీద్దాము. సో -x² ఉన్నది +x² అవుతుంది. సో ఇక్కడ +9 ఉన్నది -9 అవుతుంది. మైనస్ని కామన్ తీస్తే సో +x² -9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ మైనస్ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకున్నట్లయితే సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ అనేది చేంజ్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ x², ఈ 9ని నేను 3² గా రాసుకుంటున్నాను. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది మీకు చూసినట్లయితే ఎలా ఉంది, a² - b² ఈ ఫార్ములా మోడల్లో ఉంది. ఇలా ఉంటే మనం a + b × a - b గా రాసుకోవచ్చు. సో అంటే x + 3 × x - 3 గా రాసుకోవచ్చు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0 కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి x + 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x - 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో +3 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే -3 అవుతుంది, -3ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే +3 అవుతుంది. సో అంటే x వాల్యూస్ ఇక్కడ మనకు వచ్చేసరికి -3 అండ్ +3కి బిట్వీన్. సో -3 +3 ఇంక్లూడ్ అవుతుంది అండ్ బిట్వీన్ నెంబర్స్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇది x వాల్యూ. సో ఇది మనకి డొమైన్ అవుతుంది. సో డొమైన్ ఈక్వల్ టు -3 అండ్ +3. నెక్స్ట్ మనము రేంజ్ రాయాలి. సో రేంజ్కి చూడండి, ఈ f(x) ఏదైతే ఉందో ఇది మనకి yకి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో y = √9 - x² తీసుకోవచ్చు. సో చూడండి, లెట్ f(x) = y. f(x) మనం y అని తీసుకుంటున్నాము. f(x) వాల్యూ వచ్చేసరికి మనకి √9 - x². ఈ వాల్యూ అనేది మనకి yకి ఈక్వల్ అవుతుంది. అంటే y = √9 - x² అవుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనము రేంజ్ ఎలా రాస్తాము అనేది చూడండి. ఫస్ట్ లెట్ x = 0. సో x వాల్యూ అనేది మనం 0 తీసుకున్నట్లయితే సో ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్పేది రాయనవసరం లేదు, జస్ట్ నేను మీకు గుర్తుండటానికి మాత్రమే చెప్తున్నాను. సో ఇది మీరు సిక్స్ పాయింట్ లాగా కూడా రాసుకోవచ్చు. లెట్ x = 0. x వాల్యూ అనేది 0 తీసుకున్నట్లయితే y = √9 - 0². సో దట్ ఈక్వల్ టు √9. సో 9ని 3² గా రాసుకోవచ్చు. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి 3 వచ్చేస్తుంది. సో అంటే y వాల్యూ వచ్చేసరికి మనకి 3 వచ్చింది. సపోజ్ లెట్ x = 3. x వాల్యూ అనేది మనం 3 తీసుకుంటే x వాల్యూస్ ఇవే ఎందుకు తీసుకుంటున్నాము అంటే x వాల్యూ అనేది మనకి -3 అండ్ +3 ఈ 2 నెంబర్స్ ఇంక్లూడ్ అయ్యి బిట్వీన్ నెంబర్స్తో కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో x వాల్యూ ఇప్పుడు నేను +3 తీసుకున్నాను. y = √9 సో ఇక్కడ 9 - x² కదా, అంటే 3² వస్తుంది. దట్ ఈక్వల్ టు √9 - 3² వాల్యూ 9 అవుతుంది. సో √9 - 9 అంటే 0. సో 0 వచ్చేస్తుంది. లెట్ x = -3. సపోజ్ x వాల్యూ అనేది -3 తీసుకున్నట్లయితే y = √9 - -3² సో ఇక్కడ ఏదైతే గివెన్ కండిషన్ ఇచ్చారో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఓకే, సో దట్ ఈక్వల్ టు
9 మైనస్ 3 స్క్వేర్ వాల్యూ ప్లస్ 9 అవుతుంది. 9 మైనస్ 9 అంటే 0 వచ్చేస్తుంది. సపోజ్ ఎక్స్ వాల్యూ అనేది మీరు 2 తీసుకున్నట్లయితే సో y ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 మైనస్ 2 స్క్వేర్, దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 మైనస్ 2 స్క్వేర్ వాల్యూ 4. సో రూట్ ఆఫ్ 5 వస్తుంది. రూట్ 5 వాల్యూ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ 2.23 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ 2.82 వస్తుంది. సో ఇక్కడ మీరు ఎక్స్ వాల్యూ -3 నుంచి అంటే -3, -2, -1, 0, 1, 2, 3 ఏ వాల్యూ తీసుకున్నా కానీ 0 and 3కి బిట్వీన్లో వస్తుంది. ఓకే, సో 0 అయినా రావచ్చు, ఆర్ 3 అయినా రావచ్చు, ఆర్ బిట్వీన్లో ఏదో ఒక నెంబర్ అయినా కానీ రావచ్చు. సో ఇదే మనకి రేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి రేంజ్ ఏమవుతుంది అంటే రేంజ్ ఈక్వల్ టు 0 and 3 బిట్వీన్ నెంబర్స్. సో వీటికి కంపల్సరీ క్లోజ్డ్ బ్రాకెట్ ఉండాలి. సో ఇది మనం ఎలా రాసాము అంటే లోయెస్ట్, మనం ఈ నెంబర్స్ అన్నిట్లో లోయెస్ట్ వచ్చేసరికి మనకి 0 వస్తుంది అండ్ హైయెస్ట్ వచ్చేసరికి సో y వాల్యూ హైయెస్ట్ వచ్చేసరికి మనకి 3 వస్తుంది. సో అంటే y వాల్యూ వచ్చేసరికి మనకి 0 and 3 ఈ 2 నెంబర్స్ ఆ బిట్వీన్ నెంబర్స్లో ఉంటుంది. సో అందుకని మనకి రేంజ్ వచ్చేసరికి 0,3 అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఏ ఫంక్షన్ f ఈజ్ డిఫైన్డ్ బై f of x ఈక్వల్ టు 2x minus 5. Write down the values of f of 0, f of 7, f of -3. ఇక్కడ మనకి f of x అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ దీనికి f of 0, f of 7, f of -3 ఈ వాల్యూస్ ఏముంటాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ వన్ గివెన్ మనకి కండిషన్ ఇచ్చింది రాసుకోండి. f of x ఈక్వల్ టు 2x minus 5 ఇచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ మనము f of 0ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అంటే x వాల్యూ అంటే x ప్లేస్లో మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి x వాల్యూ అనేది మనకి 0 అవుతుంది. ఓకే, సో అంటే 2 of 0 x ప్లేస్లో జస్ట్ 0 రాసేసుకొని నెక్స్ట్ -5 ఉంది అది రాసుకోండి. 2 0s 0 -5. సో 0 -5 అంటే -5 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్కి చూడండి f of 7 అని ఇచ్చారు. సో అంటే 2 x ప్లేస్లో 7ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 - 7 -5 దట్ ఈక్వల్ టు 2 7s 14 -5. సో 14 -5 సబ్ట్రాక్షన్ చేస్తే 9 వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ f of -3 ఇచ్చారు. సో 2 x ప్లేస్లో -3ని సబ్స్టిట్యూట్ చేయండి. -5. సో 2 3s 6 -5. సో ఇవి రెండు నెగిటివ్ వాల్యూస్ కాబట్టి యాడ్ చేయండి. -11 వస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. సో ఇక్కడ మనకి కొన్ని ఫంక్షన్స్ ఇచ్చారు, వీటికి మనము ఓన్లీ రేంజ్ మాత్రమే రాయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో లెట్ f of x ఈక్వల్ టు y. సో ఇక్కడ ఏదైతే కండిషన్ ఇచ్చారో దీన్ని y అని తీసుకుంటున్నా నేను. సో అంటే y ఈక్వల్ టు 2 - 3x అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ +2 ఉంది కదా, దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. -2కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ -3x ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి మైనస్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో కూడా మనం మైనస్ని కామన్ తీసుకున్నట్లయితే 2 మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ చూడండి. సో మైనస్ని మనం ఇక్కడ కామన్ తీస్తున్నాము. సో మైనస్ని కామన్ తీసినప్పుడు ఏవైతే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయో అవి నెగిటివ్ అవుతాయి, నెగిటివ్ ఉంటే అవి పాజిటివ్ అవుతాయి. సో -2 ఇక్కడ 2కి నెగిటివ్ ఉంది కదా, ఇది పాజిటివ్ అవుతుంది. y వచ్చేసరికి మనకి ప్లస్లో ఉంది, ఇప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది. సో ఇవి రెండు మనకి రివర్స్ అవుతాయి. సో దట్ ఈక్వల్ టు -3x. బోత్ సైడ్స్ మనకి మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ని క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకుంటే 2 - y ఈక్వల్ టు 3x అవుతుంది. ఇక్కడ xకి మల్టిప్లికేషన్లో 3 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. సో 2 - y/3 ఈక్వల్ టు x అవుతుంది.
ఓకే. సో అంటే క్వశ్చన్లో మనకు ఒక కండిషన్ ఇచ్చారు, ఎక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆ కండిషన్ రాసుకోండి. గివెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ వాల్యూ అనేది 0 కంటే గ్రేటెస్ట్ వాల్యూ అంటే పాజిటివ్ వాల్యూ అని మనకు ఆల్రెడీ ఇక్కడ గివెన్ క్వశ్చన్లో చెప్తున్నారు. ఈ ఎక్స్ అనేది 2 - y/3కి ఈక్వల్ అయింది కాబట్టి ఇది కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో 2 - y/3 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ మెయిన్ చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ వాల్యూ అనేది 0 కంటే గ్రేటెస్ట్ వాల్యూ. సో 0 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అంటే 1, 2, 3 ఇవి పాజిటివ్లో ఉంటాయి. సో ఎక్స్ అనేది పాజిటివ్ అయినప్పుడు 2 - y/3 కూడా మనకి పాజిటివ్ అవుతుంది. ఓకే, ఫ్రాక్షన్ అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో దేంట్లో ఉన్నా కానీ ఫస్ట్ డినామినేటర్ని చెక్ చేయండి. డినామినేటర్ అనేది పాజిటివ్లో ఉంటే న్యూమరేటర్ కూడా మనకి పాజిటివ్లో ఉంటుంది. సో ఇక్కడ 3 అనేది డినామినేటర్లో పాజిటివ్ కాబట్టి 2 - y కూడా మనకి పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక సిన్స్ పాయింట్ లాగా రాసుకుందాము. సిన్స్ dividing by 3 is positive. సో ఏదైతే ఇక్కడ 2 - y/3 ఉందో ఈ 3 అనేది డివిజన్లో ఉన్న 3 అనేది పాజిటివ్ అయినప్పుడు ఇన్ఈక్వాలిటీ does not change. సో ఇన్ఈక్వాలిటీ అనేది మనకి చేంజ్ అవ్వదు. అంటే గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దానే ఉంటుంది, లెస్ దాన్ అవ్వదు. సో ఇది పాజిటివ్ కాబట్టి 2 - y కూడా మనకి పాజిటివ్ అవుతుంది. అంటే ఇది కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో 3 ఇక్కడ మనం ఏం క్యాన్సిల్ చేయలేదు, జస్ట్ 3 తీసుకోకుండా న్యూమరేటర్ని మాత్రమే తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ చూడండి -y ఇక్కడ 2 మనకి పాజిటివ్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే నెగిటివ్లోకి వెళ్తుంది. సో అప్పుడు -2 అవుతుంది. జస్ట్ మనం 2ని ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి మూవ్ చేసామంతే. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకి కండిషన్ ఉందో దీన్ని మనము -1తో మల్టిప్లై చేస్తున్నాము. సో మల్టిప్లై బై -1 -1తో మల్టిప్లై చేసినప్పుడు సో ఇక్కడ మనకి ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో ఇది మనకి రివర్స్ అవుతుంది. సో అంటే గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, -yని మనము -1తో మల్టిప్లై చేస్తున్నాము. సో ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఉంది, సో నెగిటివ్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ ఉన్నది లెస్ దాన్ అవుతుంది. నెక్స్ట్ -2 × -1 బోత్ సైడ్స్ మనం -1తో మల్టిప్లై చేసాం. 1 × y అవుతుంది, -× ప్లస్. నెక్స్ట్ 2 1s 2 -× ప్లస్. సో y వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 2 వచ్చింది. సో ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోండి, y వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 2 వచ్చింది. అంటే y వాల్యూ అనేది నెగిటివ్ అయినా ఉండొచ్చు, ఆ 2కి బిలో అయినా కానీ ఉండొచ్చు, కానీ 2కి అబోవ్ ఉండకూడదు. ఓకే, ఎగ్జాక్ట్ ఇక్కడ మనకి ఈక్వల్ టు కూడా రాలేదు. అంటే y వాల్యూ అనేది 2కి బిలో అవుతుంది, ఆర్ నెగిటివ్ వాల్యూస్ ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ మనకి రేంజ్ ఏమవుతుంది అంటే రేంజ్ సో నెగిటివ్ అంటే ఇన్ఫినిటీ, నెగిటివ్ వాల్యూస్ మనకి ఎక్కడ వరకు వస్తాయి అనేది తెలియదు కాబట్టి సో -∞ అవుతుంది. అండ్ 2 సో ఇవి మనం ఓపెన్ బ్రాకెట్లో పెడుతున్నాం. అంటే ఇక్కడ 2 అనేది ఇంక్లూడ్ అవ్వాల, ఎందుకంటే ఇక్కడ మనకి ఈక్వల్ టు లేదు. బిలో 2 అంటే మనకి 1 0 -1 -2 -3 అండ్ సో ఆన్ ఇలా నెగిటివ్ వాల్యూస్ వరకు. ఓకే, రియల్ నెంబర్స్ అంటే మనకి నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు వస్తాయి. పాజిటివ్ వాల్యూస్లో ఇక్కడ పర్టికులర్గా బిలో 2 అని చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఇన్ఫినిటీ అనేది రాదు, 2 వస్తుంది. ఇవి రెండు మనకి ఓపెన్ బ్రాకెట్లోనే ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, f(x) x² + 2 x ఈజ్ ఏ రియల్ నెంబర్. సో ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు అండ్ ఈ ఫంక్షన్లో x అనేది మనకు ఒక రియల్ నెంబర్ అని చెప్తున్నారు. సొల్యూషన్ గివెన్ f(x) = x² + 2. సో x అనేది రియల్ నెంబర్ అన్నారు కాబట్టి క్యాపిటల్ R రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు f(x) నేను y అని తీసుకుంటున్నాను. లెట్ f(x) = y. ఈ f(x) అనేది yకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ కూడా అంటే x² + 2 కూడా మనకి yకి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ x² = y + 2ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే -2 అవుతుంది. నెక్స్ట్ x = స్క్వేర్ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే రూట్లోకి వెళ్తుంది, సో y -2 అవుతుంది.
సో ఇక్కడ క్లియర్గా రూట్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏవైతే రూట్కి ఇన్సైడ్ వాల్యూ ఉందో ఇది మనకి పాజిటివ్ వాల్యూ అవుతుంది. అంటే 0కి ఈక్వల్ అన్న అవ్వచ్చు, ఆర్ పాజిటివ్ వాల్యూస్లో 1, 2, 3 ఏ వాల్యూ అయినా కానీ అవ్వచ్చు. నెగిటివ్ అనేది కాదు, అంటే లెస్ దాన్ అనేది రాదు. రూట్లో ఇన్సైడ్ ఏదైతే వాల్యూ ఉందో ఈ మొత్తం వాల్యూ వచ్చేసరికి మనకి 0కి ఈక్వల్ అన్న అవుతుంది, ఆర్ పాజిటివ్ అయినా అవుతుంది. సో సేమ్ బిఫోర్ కండిషన్కి రాసినట్లే y - 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసుకోవాలి. ఇక్కడ లెస్ దాన్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ y ఇక్కడ 0కి కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి -2ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే +2 అవుతుంది. సో గ్రేటర్ దాన్ ఉంది కదా, గ్రేటర్ దాన్ సింబల్ రాసేసుకోండి. అంటే y వాల్యూ వచ్చేసరికి 2కి ఈక్వల్ అయినా అవుతుంది, ఆర్ 2కి ఏబో అంటే పాజిటివ్ వాల్యూస్లో ఏదైనా కానీ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ రేంజ్ రాయండి. రేంజ్ ఈక్వల్ టు 2కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది క్లోజ్డ్ బ్రాకెట్ వస్తుంది. అండ్ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి పాజిటివ్ వాల్యూ అనేది ఇక్కడ ఎండింగ్ అనేది మనకి తెలియదు కాబట్టి ఇన్ఫినిటీ రాస్తాము. ఇది ఓపెన్ బ్రాకెట్. ఓకే, సో ఏ వాల్యూకైనా కానీ ఈక్వల్ అవ్వచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ బిట్ చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్, f of x ఈక్వల్ టు x, x ఈజ్ ఎ రియల్ నెంబర్ అని చెప్తున్నారు. సో సొల్యూషన్ గివెన్ f of x ఈక్వల్ టు x. సో x అనేది రియల్ నెంబర్, x బిలాంగ్స్ టు r. ఓకే, సో ఈ f of x నేను y అని తీసుకుంటున్నాను. లెట్ f of x ఈక్వల్ టు y. సో f of x అనేది yకి ఈక్వల్ అయిందంటే ఈ x కూడా yకి ఈక్వల్ అవుతుంది. సో x ఈక్వల్ టు y. ఓకే, సో x అనేది ఇక్కడ రియల్ నెంబర్ అన్నారు, x అనేది yకి ఈక్వల్ అయింది కాబట్టి y కూడా మనకి రియల్ నెంబర్ అవుతుంది, అంటే y బిలాంగ్స్ టు r అవుతుంది. సో ఇక్కడ రేంజ్ మనకి ఏమవుతుంది అంటే రేంజ్, సో రేంజ్లో మనకి y వాల్యూస్ ఉంటాయి. సో y వచ్చేసరికి మనకి రియల్ నెంబర్ అని చెప్తున్నారు కాబట్టి రేంజ్ కూడా మనకి రియల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కండిషన్ చూడండి. ఫస్ట్ f of x ఈక్వల్ టు x అని మనకి గివెన్ క్వశ్చన్లో ఇచ్చారు. f of x ఈక్వల్ టు నేను y అని తీసుకున్నాను. సో అంటే f of x అనేది yకి ఈక్వల్ అయింది అంటే ఈ f of x xకి కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇవి రెండు మనకి ఈక్వల్ అవుతాయి. x అనేది రియల్ నెంబర్ అయినప్పుడు ఈ x అనేది yకి ఈక్వల్ అయింది కాబట్టి y కూడా రియల్ నెంబర్ అవుతుంది. రేంజ్లో మనం ఇక్కడ ఏం రాస్తాము, y వాల్యూస్ రాస్తాము. y అనేది రియల్ నెంబర్ కాబట్టి రేంజ్ కూడా రియల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ ఈ టోటల్ టెక్స్ట్ బుక్ వీడియోస్ ప్లేలిస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.